హాయ్ అండి. నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి. చూడండి, మా బార్బడస్ చెర్రీ పళ్ళు హార్వెస్ట్‌కొచ్చాయి. ఎంత బావుందో చూడండి. అసలు ఈ కలర్‌కొచ్చిందంటే మనం పండు తెంపుకొని తినొచ్చనమాట. చూడండి, అసలు ఆ కలర్ చూడండి ఎంత బావుందో. చూడ్డానికి భలే ఉంది కదా! అసలు మొక్క కూడా చూడండి ఎంత అందంగా ఉందో. గ్రీన్ కలర్‌లో మధ్యలో ఎర్రగా పళ్ళు. అసలు చూడ్డానికి అసలు వీణుల విందంటారు చూసారా? అట్లా ఉందనమాట. అంత అందంగా కనిపిస్తోంది పండు. చాలా పళ్ళండి కింద రాలిపోయాయండి చూడండి. దగ్గర దగ్గర 30-40 బార్బడోస్ చెర్రీ పళ్ళు రాలిపోయాయన్నమాట. ఇంక మేము చాలా దూరంలో ఉంటాం కదండీ! ఏం చేస్తాం ఇంక తప్పదు. అంత దూరం నుంచి రోజు రాలేం కాబట్టి వారానికి ఒకసారి వస్తాము. పళ్ళు అన్నీ జామ పళ్ళు రాలిపోతాయి, చెర్రీ పళ్ళు రాలిపోతాయి, ఇంకొన్ని పళ్ళు ముదిరిపోతాయి. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి? అందుకని ఇంకా ఉన్నయే కోసుకొని వెళ్తామన్నమాట. ఇంకా ఈ ఫ్రూట్ విషయానికొస్తే చాలా అంటే స్వీట్‌గా ఉంటుంది. కొంచెం పుల్లగా, స్వీట్‌గా ఉంటుంది. జ్యూసీగా ఉంటుంది. ఆహ్, తింటుంటే అదొక రకమైన ఫ్లేవర్ వస్తదండి లోపల నోట్లోకి. చాలా బావుంటుందనమాట. నాకైతే చాలా ఇష్టం అది. ఒక అరోమాలాగా వస్తుందనమాట. ఇది మార్కెట్‌లో దొరకదు కదండీ! అసలు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సిన మొక్క ఇదైతే. నేనైతే రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే ఇంట్లో పళ్ళు ఉంటే మటుకు 5, 6 కాయలు నోట్లో వేసుకుంటానండి. ఇవి కాకపోతే జామ పండన్నా కోసుకొని 4 ముక్కలు తింటాననమాట. ఎంతైనా మనం ఆర్గానిక్‌గా పెంచుకొని తింటాం కదండీ! ఫ్రూట్‌లో క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, దానిలో ఉన్న కంటెంట్ సి విటమిన్ గానీ, ఇంకా మినరల్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి 100% ఉంటాయన్నమాట. ఎలా అయినా మనం పండించుకున్న పంట మనం తింటే ఆ సంతోషమే వేరు కదా! ఆ! ఎంత బావుందో చూడండి అసల. చాలా కాయలు దొరికినాయండి. వెనకాల కూడా చాలా పళ్ళు ఉన్నాయండి. ఇంకా ఏంటంటే ఈ మొక్క ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాల్సిన మొక్క అండి. ఎందుకంటే మనకు బయట ఈ పళ్ళు దొరకవు కదా! చిన్న కంటైనర్‌లో వేసుకున్నా చాలండి. పెయింట్ బకెట్‌లో గానీ, లేకపోతే 20 లీటర్స్ బకెట్‌లో గానీ, 18 ఇంచెస్ పాట్‌లో గానీ, ఎందులో అన్నా వేసుకోండి మీరు. ఈ ఫ్రూట్ అయితే మీకు 1 ఇయర్‌లో కాపుకొచ్చేస్తుందనమాట. పిల్లలకి చాలా మంచిదండి ఇది. ఇది రోగనిరోధక శక్తి ఇందులో చాలా ఎక్కువ ఉంటుందనమాట. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ ఫ్రూట్‌ని పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి మన పంట మనమే పండించుకు తింటే చాలా బావుంటుందండి. అపార్ట్మెంట్స్‌లో కూడా దీన్ని వేసుకోవచ్చనమాట. ఏం లేదండి. నేను చెప్తున్నా కదా! మనం ప్రకృతిని ప్రేమించామనుకోండి, అది మనకి అసలు బోలెడంత ఇస్తుందనమాట. సో, ఏంటంటే మనందరం ప్రతి ఒక్కరం మొక్కల్ని నాటాలి. ఆ పళ్ళు మనం కోసుకొని తింటే ఆ ఆనందమే వేరనమాట. అదే అసలు నిజంగా అది మాటల్లో చెప్పలేము. అంత బావుంటుందనమాట. ఇంక వెనకాల కూడా చాలా పళ్ళున్నాయండి. ఇంకా దీని బెనిఫిట్స్ విషయానికొస్తే అండి, ఇది సాధారణమైన పండైతే కాదండి. ఇది స్కిన్‌కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి కూడా చాలా ఉపయోగం అనమాట. ఇంకా మనం ఆర్గానిక్‌గా పెంచుకుంటాం కాబట్టి ఇంకా చాలా బావుంటుందంట అనమాట. ఇది ఎండకి, వర్షానికి కూడా తట్టుకుంటుందండి. చూడండి అసలు ఎన్ని పళ్ళొచ్చాయో చూసారా? చాలా బావుంది కదా! చూడండి మా హార్వెస్ట్ ఎలా ఉంది? మా బార్బడస్ చెర్రీ హార్వెస్ట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.